టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక హాఫ్ కేజీ మైదాపిండి తీసుకోవాలి. అందులోకి పావు కేజీ రవ్వ తీసుకోవాలి, బొంబాయి రవ్వ. అందులోని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా నెయ్యి వేడివేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. దాన్ని పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనం ఇలా చేస్తే ఉండవ్వాలి. అలా సరిపోతుంది. లేకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ మిగతా పిండి పైన తడి క్లాత్ వేసుకొని పెట్టుకోవాలి. లేదంటే మొత్తం అంతా ఆరిపోతుంది, గట్టిగా అయిపోతుంది పిండి మొత్తం. అప్పుడు మనం ఇలా నేను చేస్తున్నట్టు చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే మొత్తం ఆ షేప్ వచ్చేస్తుంది. గోరుమిటిలో ఆ షేప్ వస్తుంది చూడండి. ఇలా చేసుకున్నాం కదా. ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తం ఒక ప్లేట్ అయిన తర్వాత ఇలా ప్లేట్ నిండా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసి, హీట్ అయిన తర్వాత మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీడియం అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఏమీ వెంటనే కలపొద్దు, కొద్దిగా పైకి వస్తాయి, అప్పుడు కలిపితే సరిపోతుంది. మనం చూసారు కదా, మొత్తం అన్నీ పైకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు టర్న్ చేసుకోవాలి కదా. గోల్డెన్ కలర్లో వచ్చేసాయి, మొత్తం అన్నీ ఫ్రై అయిపోయి. ఇప్పుడు మనం అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే బౌల్లోని బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లంలోని ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ బెల్లం అంతా బాగా కరిగే వరకు కలుపుకున్న తర్వాత తీగ పాకం రావాలి. చూసారు కదా, ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ ఒక బేసిన్లోని కానీ ఎందులోనో మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉండే దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మొత్తం అంతా పాకం యాడ్ చేస్తున్నాను. ఈ పాకం యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వెంటనే కలిపేసుకోవాలి.